రాష్ట్రంలోని కీలక ఆర్థిక రాజకీయ నిర్ణయాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, రైతులకు ఆర్థిక సాయం, స్థానిక సంస్థల ఎన్నికల వంటి ముఖ్య అంశాలపైన ఈ భేటీలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్కు సంబంధించి అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ని కేబినెట్ ఖరారు చేయనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే ప్రతిపాదనపై చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాల వ్యవధి, చర్చల నిర్వహణపై కూడా తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతు భరోసా పథకం అమలుపై కూడా కేబినెట్ దృష్టి సారించనుంది. రబీ సీజన్కు సంబంధించిన నిధుల విడుదల, అర్హత గల ప్రమాణాలు, చెల్లింపుల షెడ్యూల్పైన స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. వ్యవసాయ రంగానికి అదనపు ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఖరీఫ్ పంటలు సాగు చేస్తున్న రైతులు భరోసా సాయం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. నిధుల సమీకరణ, చెల్లింపులపైన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా కేబినెట్ కీలకంగా చర్చించనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పరిపాలన ఏర్పాట్లు, ఎన్నికల షెడ్యూల్పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడంతో అదే ఉత్సాహంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక ఎన్నికలకు అధిష్టానం వెళ్లాలని భావిస్తుంది. కానీ వరుస ఎన్నికలతోటి అలసిపోయామని, ఖర్చులు, బుజ్జగింపులు, గ్రూపు తగాదలతోటి సతమతమవుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు మొదట జేహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేషన్స్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నట్టుగా సమాచారం. ఈ కేబినెట్ సమావేశంలోనే ముందు ఏ ఎన్నికలు నిర్వహించాలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఈ కేబినెట్ సమావేశం రాబోయే బడ్జెట్ దిశ, రైతు సంక్షేమం, గ్రామీణ రాజకీయాలపైన ప్రభావం చూపే నిర్ణయాలకు వేదికగా నిలవనుంది. రాష్ట్ర ఆర్థిక ప్రాధాన్యతలు మరియు ప్రభుత్వ పాలనా దిశను స్పష్టంగా తెలియజేసే కేబినెట్ సమావేశంగా ఇది మారనుంది.